నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్రాజ్. సో మొన్నటి నుంచి కూడా మనం 2025 ప్రతి ఒక్కరికైతే ముందుగా అయితే ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో మనం చాలామంది అడగడం ఏంటంటే, గురువుగారు మా డేట్ ఆఫ్ బర్త్ టైం లేదు, మా లగ్నం తెలీదు. ఓకే, రాశి ప్రకారం కూడా చాలామంది చెప్తున్నారు. కాకపోతే రాశి నాది కన్ఫర్మా కాదా తెలీదు, కానీ నా డేట్ నాకు తెలుసు. ఆ డేట్ ప్రకారంగా నేను ఏమైనా చూసుకొని ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా అని చాలామంది అడగటం ద్వారా దాని ప్రకారంగానే మనం మొన్నటి నుంచి కూడా డేట్ వైజ్గా మనం ఇయర్కి జాగ్రత్తలు దానికి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళకి చెప్పుకుంటూ వస్తున్నాం. సో మనకి ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే 5, 14, 23 అంటే 5th అండ్ 14 అండ్ 23 ఈ డేట్లో పుట్టిన వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, 1/2 కాంబినేషన్ డేట్ ఇయర్ వైజ్గా చూసుకుంటే 1/2 కాంబినేషన్, ఓన్లీ ఇయర్ వైజ్గా చూసుకుంటే 4/9 కాంబినేషన్. ఈ ఇయర్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇయర్ ఇది ఒక మెమొరబుల్గా ఉండిపోతుంది. మీకు 2020 కరోనా ఎట్లా ఉందో అలాంటి రివర్స్ ఇన్సిడెంట్స్ ఈ సంవత్సరం చాలా జరుగుతాయి. నేను ఇంతకుముందు కూడా వీడియోలు చెప్పాను. కాబట్టి అందుకనే మనం ఈ డేట్ వైజ్గా చెప్పుకుంటూ వస్తున్నాం కొన్ని జాగ్రత్తలు. సో ఈ తేదీ మనకు 5, 14, 23 తేదీలు పుట్టిన వారికి సంవత్సరం ఎలా ఉండబోతుంది ఆరోగ్యపరంగా ఓకే. కానీ ఒకటే, బండి నడిపేటప్పుడు జాగ్రత్త, కొత్త వాహనం చూసేటప్పుడు కూడా పర్ఫెక్ట్ ముహూర్తం తీసుకోండి. డార్క్ షేడ్స్లోకి వెళ్ళకండి. అయినంత వరకు లైట్ షేడ్స్లో ఉండండి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆరోగ్యం నిత్యం కూడా బాగుండాలి అనుకుంటే మీకు కుదిరితే ఏంటంటే రాగి చెంబులో కానీ రాగి గ్లాస్లో కానీ నీళ్ళు తాగటం అలవాటు చేసుకుని ఈ సంవత్సరం మొత్తం కూడా ఇంకా బెస్ట్ ఏంటంటే మట్టి కుండ ఒకటి పెట్టుకొని మనం ఈ చలికాలం అయిపోయిన తర్వాత, ఇప్పుడే పెట్టుకోండి అని నేనేమనట్లే, చలికాలం అయిపోయిన తర్వాత కానీ మట్టి కుండలో నీళ్ళు తాగటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఫ్రిడ్జ్లు అంటే ఈ మధ్యలో వచ్చే ఎలక్ట్రానిక్స్ వచ్చే ప్లాస్టిక్ బాటిల్స్ పెడుతున్నాం, అన్ని పెడుతున్నాం, దాని కెమికల్స్ కూడా మన క్యాన్సర్ కారణమవుతున్నాయి. అప్పట్లో మన పెద్దోళ్ళు మట్టిదే తాగండి ఎందుకంటామంటే, మట్టి దాంట్లో మనము స్టీల్ దాంట్లో రాగి దాంతో మనం ఇత్తడి చెమ్ముతో తాగటం వల్ల మట్టి ఏంటిది, బుధుడు కుజుడు, వీళ్ళిద్దరు ఏం చేస్తాడు, బుధుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు, కుజుడు ఫిజికల్ స్ట్రెంత్ ఇస్తాడు. కాబట్టి మట్టి పాత్రలలో ఇప్పుడు అన్ని మనకు ఆర్గానిక్ అని ఇప్పుడు వస్తున్నాయి కదా. మరి అప్పట్లో మన పెద్దవాళ్ళు చెప్తేనో నామోషి అనుకునేటం, ఇప్పుడు అన్ని ఆర్గానిక్ కుండ బిర్యానీ అంటున్నాం, బాంబు బిర్యానీ అంటున్నాం, ఇప్పుడు తింటురు కదా అన్ని. మరి ఇప్పుడు అప్పట్లో ఉండేటి అన్ని తీసుకొచ్చి ఇప్పుడు నీ ముందు పెడుతుర్రవి అంటే మన పెద్దోళ్ళు చెప్పినవి అది ఆలోచించి చూడు నువ్వు. అందుకనే మట్టిలో మట్టి ఒకటి కుండ పెట్టుకుని దాంట్లో నీళ్లు దాటడానికి ప్రయత్నం చేయండి. ఎవరు 5, 14, 23 తేదీలు పుట్టిన వాళ్ళకి ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది. ధనపరంగా ఎలా ఉంది గురుగారి సంవత్సరం అనుకుంటే, ఓకే ధనపరంగా బాగుంది. కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్త. ఈ సంవత్సరం కొంచెం డిలే డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంది. దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు లార్జ్ అమౌంట్లలో ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంది అంటే మంచి ఎక్స్పర్ట్ని కలిసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్పి నేను కోరుతున్నాను. కాకపోతే నిత్యం కూడా బాగుండాలి గురుగారు అనుకుంటే ఈ సంవత్సరం 3 నెలలకు ఒక్కసారి ఇత్తడి గంట ఎక్కడైనా సరే కానీ గుళ్ళో, 3 మంత్స్కి ఒకసారి చిన్నది ఇత్తడి గంట ఎక్కడైనా సరే కానీ గుళ్ళో తీసుకెళ్ళి గురువారం రోజు శివాలయమా, సాయిబాబా టెంపుల్, ఎనీ టెంపుల్, ఎవరైతే ధనాన్ని కోరుకుంటున్నారో వాళ్ళు ఈ సంవత్సరం 2 సార్లు ఇస్తావా, 4 సార్లు ఇస్తావా ఇష్టం. ఇత్తడి గంట ఒకటి చిన్నది, ఒక్కోసారి ఒక టెంపుల్లే, ఒకసారి ఒక టెంపుల్లే, అట్లా 4 సార్లు 2 సార్లు ఇష్ట ప్రకారంగా ఆర్థిక పరంగా 5, 14, 23 తేదీ వాళ్ళకి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. మరి మేము వ్యాపారం చేస్తున్నాం గురుగారు, మరి వ్యాపార పరంగా బాగుండాలి అనుకుంటే ప్రతినిత్యం కూడా గోమాతకు పెసర్లు తినిపీయటం మొదలుపెట్టు. బుధవారము, శనివారం రోజు పెసర్లు తినిపీయటం మొదలుపెట్టు. అక్కడ ఎక్కడైతే అడుక్కునే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చెరుకు రసం ఇవ్వటం మొదలుపెట్టు. ఏముంది, పార్సల్ చెరుకు రసం తీసుకో, 2 గ్లాసులు పట్టుకో, వాళ్ళకి పోసేసాయి, గోమాతకు అక్కడ పెసర్లు పెట్టేసాయి. ఇది ప్రతినిత్యం అలవాటు చేసుకో. నేను 4 వారాలు చేస్తానా లేదా 2 వారాలు చేస్తానా, నీ చాయిస్, నీ టైం, నీ కంఫర్ట్ బట్టి చేసుకో తప్ప ఏదో అమిత్రాజ్ చెప్పిండుగా పట్టుకుపోయి అక్కడ పెట్టడం కాదు. ఒక పద్ధతి, నీ మనసు సమర్పణ, నేను ఇస్తున్న నా తండ్రికి, ఆ తండ్రి నాకు ఇది ఇస్తాడు, నా వ్యాపారాన్ని ఇస్తాడు అన్న భావనతో ఇస్తేనే అది ఆ తండ్రి స్వీకరిస్తాడు తప్ప ఏదో చెప్పిండుగా అమిత్రాజ్ చేస్తా అంటే అట్లా కాదు. మరి నేను ప్రైవేట్ జాబ్లో ఉన్న గురుగారు, ప్రైవేట్ జాబ్ వాళ్ళు నిత్యం ఏం చేయాలి అనుకుంటే, దుర్గామాత టెంపుల్ ఎక్కడున్నా సరే కానీ దుర్గామాత టెంపుల్లో ప్రతి బుధవారం అంటే అమాస తర్వాత వచ్చే మొదటి బుధవారం, పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి బుధవారం బెల్లమనం నైవేద్యం పెట్టి కుంకుమార్చన చేయించుకుంటుండు. సంవత్సరం మొత్తం కూడా నీకు ఎలాంటి ఆటంకాలు ఉండవు. అమ్మ అస్త్రశస్త్రాలతోటి నేను ఎలాంటి శస్త్రాన్ని నీ మీద పనిచేయకుండా నీ ఉద్యోగంలో కూడా నేను స్థిరంగా ఉండటానికి అమ్మ నీకు నిత్యం కూడా సపోర్ట్ చేస్తుంది. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ సెక్టర్లో ఉన్నారు వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే ఏంటంటే కొన్ని ఈ 5, 14, 23 తేదీలు పుట్టిన వాళ్ళకి ఏంటంటే కొంచెం మిస్కమ్యూనికేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ రిలేషన్లో కూడా కొంచెం మీకు ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. అలాగే కొత్త వివాహం జరిగిన వాళ్ళకు కూడా కొన్ని ఆర్థిక సమస్యలను ఇక్కడ ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి గురుగారు, మనకి ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమి ఉండొద్దు
అనుకుంటే ఎక్కడైనా సరే కానీ ఆడపిల్లలు అనాథాశ్రమం ఎక్కడున్నా చిన్నపిల్లలు, ఆడపిల్లలు చిన్నపిల్లలు అంటే 5-6 years ఉంటారు కదా, అక్కడ నువ్వు వెజిటేబుల్స్ కానీ కూరగాయలన్నీ పండ్లన్నీ ఎక్సెప్ట్ బనానా ఇక నువ్వు ఇస్తే ఏదన్నా ఇచ్చుకో, కూరగాయలు ఇస్తావా కూరగాయలు, వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇవ్వడానికి ప్రయత్నం చేయి. ఈ సంవత్సరం నీకు కుదిరినప్పుడల్లా అమాసకి పౌర్ణమికి నీకు కుదిరినప్పుడల్లా నీకు ఆటోమేటిక్గా నీకు జాబ్లో గవర్నమెంట్ జాబ్లో ఎలాంటి ఇష్యూస్ అని రేస్ కావు. ఎవరైతే విదేశీయానం వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఒకటే సింపుల్ ఏంటంటే ప్రతి మంగళవారం శుక్రవారం నీ దగ్గరలో ఎక్కడైనా ఏ టెంపుల్ నీకు నియర్ బై నీ ఇంటికి వాకబుల్ డిస్టెన్స్లో ఏ టెంపుల్ ఉన్నా సరే కానీ, ఇప్పుడు ఆ శివాలయం అనుకో, సోమవారం రోజు దూద్పేడ తీసుకపో, అక్కడ నైవేద్యం పెట్టు, అక్కడ ఉన్నోళ్ళందరికీ పనిచేసాయి. బట్ అక్కడ స్ట్రిక్ట్ రిస్ట్రిక్షన్ ఏంటంటే నువ్వు బై వాకే వెళ్ళాలి వితౌట్ చెప్పల్. నీ దగ్గరలో ఎక్కడైనా ఏ టెంపుల్ ఉన్నా పర్లేదు, అమ్మవారి టెంపుల్ ఉన్నా, గ్రామదేవత టెంపుల్ కాకుండా ఎవరైనా దేవతల టెంపుల్ ఏది ఉన్నా సరే కానీ అక్కడ సమర్పిస్తే చాలా బాగుంటుంది. దాంతోపాటు మరి ఎవరికైతే వివాహము, ఎవరైతే ఇప్పుడు 5-14-23 తేదీ వాళ్ళకి వివాహపరంగా ఎలా ఉంది గురుగారు అంటే, తప్పకుండా ఈ సంవత్సరం మంచి సంబంధాలు వస్తే మీ దగ్గర వాళ్ళే చాలామంది మీకు రికమెండ్ చేస్తారు. చాలామందికి ఎవరికైతే పెండింగ్ పడ్డాయో వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఏం చేయాలి గురుగారు మరి వివాహంలో ఆలస్యాలు వెళ్ళిపోవాలంటే 7 పసుపు కొమ్ములు తీసుకోండి. 7 పసుపు కొమ్ములు తీసుకొని గురువారం రోజు, ఒక అమాస వెళ్ళిపోయిన మొదటి గురువారం, పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత మొదటి గురువారం రోజు 7 పసుపు కొమ్ములు తీసుకొని తలపై నుంచి ఇట్లా పైకి కిందికి 7 సార్లు తిప్పేసి, ఎక్కడైనా జలప్రవాహం చేసే అవకాశం ఉంటే జలప్రవాహం చేసేయండి. లేదు జలప్రవాహం చేసే అవకాశం లేదు గురుగారు అనుకుంటే దాన్ని ఒక మూటలాగా కట్టేసి ఎక్కడైనా సరే కానీ ఓ మర్రి చెట్టు దగ్గర కానీ రావి చెట్టు దగ్గర కానీ అక్కడ పెట్టేసి వెనకకి తిరిగి చూడకుండా రండి. మళ్ళీ నాకు మర్రి చెట్టు లేదు గురుగారు, అక్కడ రావి చెట్టు లేదు అనుకుంటే 4 దారులు ఎక్కడ కలిసినా అక్కడ వేసేయండి, వెనక తిరిగి చూడకుండా వచ్చేసేయండి. ఇదైతే వివాహం ఎవరికైతే ఆలస్యం అవుతుంది, ఈ సంవత్సరం మంచి వివాహం రావాలన్నారు, ఈ రెమెడీ చేసుకోవచ్చు. సో ఇంకో డౌట్ చాలా మందికి ఏంటంటే, గురుగారు ఓకే ఇప్పుడు నా దగ్గరికి వస్తారు, ఇప్పుడు ఆన్లైన్ అపాయింట్మెంట్ కానీ లేదా డైరెక్ట్ వచ్చినప్పుడు కానీ, గురుగారు మేము ఎక్కడెక్కడో తిరిగాము, ఎన్నో పూజలు చేయించాము, అయినా కానీ మాకు రిజల్ట్ లేదని ఫస్ట్ క్వశ్చన్ ఇదే అడుగుతారు. ఫస్ట్ నేను అదే అంట, నీ D9 చార్ట్ది. ఎందుకంటే ఎంతసేపు ఉన్నా సరే కానీ రాశి చక్రం ఒకటే బేస్ చేస్తే కాదు, నీ D5 చార్ట్ ఒకటి, D9 చార్ట్ ఒకటి, D13 చార్ట్ ఒకటి, ఇవి తీసిన తర్వాత అక్కడ 5th పొజిషన్లో ఎవరున్నారు, 7th ఎవరున్నారు, 10th ఎవరున్నారు, 5, 7, 10 ఇక్కడ ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి సంబంధించినప్పుడే మేము చెప్తాం వాళ్ళకి వామాచారంలో చేయాలా, దక్షిణాచారంలో చేయాలా, యంత్రం ఇవ్వాలా, ఒక మంత్రం ఇవ్వాలా, లేదంటే ఒక రత్నం ఇవ్వాలా, లేదంటే ఏమైనా తాంత్రిక పరిహారం ఇవ్వాలా, లేదంటే ఏమైనా కలర్ థెరపీ ఇవ్వాలా, లేదా ఇంట్లో ఏమైనా చేంజెస్ చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నాకే ఒక క్లయింట్ వచ్చారు, XYZ, వాళ్ళ పేరుతో అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళది ఏమవుతుంది, ఇంట్లో ప్రతినిత్యం కూడా డబ్బులు బంగారం దొంగతనం అవుతున్నాయి. ఎందుకు అవుతుంది గురుగారు, ఇది మా నిత్యం ఏదో రకమైన చిన్నదో పెద్దదో బంగారం పోతుంది, లేదంటే ఏమో డబ్బు ఎవరో తీసేస్తారు, ఇంట్లో పనులు ఎక్కున్నారు, మరి వాళ్ళని ఎట్లా మేము ఏం చేయలేకపోతున్నాం, ఇది అసలు మాకే ఎందుకు జరుగుతుంది అన్నప్పుడు ఏం చేసామంటే, ఆయన D8 చార్ట్లో అలాగే D11 చార్ట్లో మేము 11th and 3rd హౌస్లో ఎవరెవరు పొజిషన్ ఉంది అంటే పనోళ్ళ స్థానము, మన ధనస్థానం. సో అప్పుడు చూసినప్పుడు ఏమైందంటే రాహు యొక్క దృష్టి 11th హౌస్ మీద పడుతుంది. సో వాళ్ళకి ఏం చెప్పామంటే, ఎవరైతే నీకు ఇంట్లో చాలా రోజుల నుంచి పని చేస్తున్నారో పాత వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకసారి నీ స్టైల్లో అడిగి చూడు అని చెప్పి ఆటోమేటిక్గా అతనే ఒప్పుకున్నాడు. నేనే ఏదో ఇబ్బంది ఉంది, అది ఉంది, ఇది ఉంది, పిల్లకి ఫీజు కట్టేది ఉండే, అది ఉంది, ఇది ఉంది అని వాళ్ళ స్టైల్లో అడగని చెప్పాడు. సరే అది చెప్పాడు కదా గురుగారు, మళ్ళీ అలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ రిపిటేషన్ వేరే వర్కర్కి ఆ థాట్ రావద్దు కదా అంటే, సింపుల్ ఒకటే చెప్పాను, ఆయన బడ్జెట్, ఆయన ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి ఆయన బడ్జెట్ బేర్ చేయగలుగుతాడు. సో ఆయనకి ఏం చెప్పానంటే, ఒకటి మంచి ఒక సాలిడ్ ఈ సైజు మినిమం ఒక 4 to 5 inches సైజు సాలిడ్ ఏనుగులు ఒకటి 2 చేపి వెండిలో అని చెప్పాను. ఆ వెండి మంచి సాలిడ్ ఏనుగులు చేపించి దానికి ఏం చేయాలంటే గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ మిక్స్ మంచిగా ఎనామిల్ వర్క్ చేపి అని చెప్పాను. బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ ఎనామిల్ వర్క్, తొండం ఇట్లా పైకి ఉండాలి. అది రెండు చేయించాం. సో అవి 2 ఎక్కడ పెట్టించామంటే, ఒకటి కుబేర స్థానం, అంటే ఈస్ట్ నుంచి సెంటర్ పాయింట్ నార్త్కి తీస్తే కుబేర స్థానం, అక్కడ నుంచి మళ్ళీ వాయువ స్థానం అంటే మన వర్కర్ స్థానం. ఈ 2 ప్లేసెస్లో ఆ 2 ప్లేస్మెంట్ చేయించాం. ఇవాళకి 6 months అయింది, ఒక్క కంప్లైంట్ లేదు. ఎంత చిన్న రెమెడీ ఇది. ఆయన ఎన్నో హోమాలు చేయించారు, నా ఇంట్లో ఇలాంటి నెగిటివిటీ జరుగుతుంది, ఆ హోమం ఈ హోమం లక్షలు ఈ తిప్పి కూడా 10,000 అయిపోయాయి. సో ఆయన కూడా హ్యాపీ ఫీల్ అయ్యాడు, ఏంటి గురుగారు ఇంత చిన్న రెమెడీ అంటే, మరి చిన్నదాంతో చిన్న ట్యాబ్లెట్ రూపాయి దాంతో పోతే రూపాయి ఖర్చు పెడదాం, 1,00,000 ఎందుకు పెడతాం. కాబట్టి మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ యొక్క సబ్ డివిజనల్ చార్ట్స్, అలాగే వాళ్ళ పేర్లు,
వాళ్ళ ఇంటి డైరెక్షను ఏమన్నా అక్కడ ఆగ్నేయం కట్ అయిందా, నైరుతి కట్ అయిందా, వాయువ్యం కట్ అయిందా, ఆ కట్ అయినప్పుడు ఎలాంటి ఇంపాక్ట్స్ వస్తాయి అది కూడా వాళ్ళకి జాగ్రత్త చెప్తాం. వాళ్ళకి లైఫ్ టైం రెమెడీస్ చెప్తామని మన దగ్గర ఉంటుంది. అలాగే స్టోన్స్ కూడా చాలామంది వేసుకొని ప్రాఫిటబుల్ వాళ్ళ జాతకంలో మంచి లాభాన్ని పొందుతారు. సో మీరు కూడా ఈ యొక్క 5, 14, 23 తేదీ వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకొని 2025లో అదృష్టవంతులుగా మారాలని కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.